హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు మనుష్య యత్నము అనే కథ చెప్పుకుందాం. ఇది రఘునాథరావు గారు అని ఆయన రాశారనమాట. పాత చందమామ కథ ఇది కూడాను. ఇదేంటంటే, ఒక ఊళ్ళో ఒక గొర్రెల కాపరి ఉన్నాడనమాట. వాడు రోజు తన గొర్రెల్ని ఒక బీడు ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ వాటిని మేపుకొని మళ్ళీ తిరిగి సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాడనమాట. అలా ఒకరోజు వాడు ఈ గొర్రెలన్నింటినీ తీసుకుని వాడు ఆ అడవి ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి కొంచెం సేపు అయ్యేటప్పటికి వాడికి అర్జెంటుగా సంతలో ఏదో పని గుర్తుకొస్తుంది అనమాట, చేయవలసిన పని. అందుకని వాడు ఏం చేస్తాడు, ఆ గొర్రెల మందుని అక్కడే వదిలేసేసి ఈ మార్కెట్కి అని చెప్పి గబగబా తిరిగి మార్కెట్కి వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి ఈ గొర్రెల కాపరికి ఎదురుగుండా ఒక అతను ఎదురొచ్చి ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ గొర్రెల కాపరి అంటాడు, నాకు అర్జెంటుగా మార్కెట్లో పని ఉంది, అందుకని నేను వెళ్తున్నాను అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి మరి అయితే ఎవరు కాపలా కాస్తున్నారా నీ గొర్రెల మందని అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ గొర్రెల కాపరి అంటాడు, ఎవరున్నారు కాపలా కాయటానికి, నాకు ఆ దేవుడే చూసుకుంటాడు నా గొర్రెల్ని అని చెప్పేసి వాడు గబగబా మార్కెట్ వైపు వెళ్ళిపోతాడనమాట. ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఈ అడిగిన అబ్బాయి అయితే ఆ దేవుడు ఎలా చూస్తాడో ఏమిటో నేను చూస్తాను అని చెప్పి ఈ గొర్రెల మంది దగ్గరికి వస్తాడనమాట. వచ్చి చూసేటప్పటికి ఏముంది, అక్కడ ఎంతసేపు చూసినా ఎవరు కాపలా కాస్తున్నట్టు వాడికి ఏం అనిపించేటప్పటికి వాడు ఏం చేస్తాడు, ఇదే సందనుకొని ఆ గొర్రెల మందలోంచి ఒక 25 గొర్రెల్ని, బాగా బలిసిన గొర్రెల్ని తీసుకుని వాడు ఊరు తోలుకొని వెళ్ళిపోతాడనమాట వాడు. అయితే ఈ గొర్రెల కాపరి సంతలో పని అయిపోయిన తర్వాత తన మంద దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చి చూసుకునేటప్పటికి వాడి గొర్రెల మందలో 25 గొర్రెలు తప్పిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. ఆ లెక్కకి వాడికి కనిపించేటికి వాడు గట్టిగా ఒక్క నిట్టూర్పు విడిచి, అయ్యో నేను దేవుడి మీద భారం వేస్తే దేవుడు నా గొర్రెల్ని ఏమాత్రం కాపలా కాయలేదు, ఏమాత్రం పట్టించుకోలేదు, ఇంక ఈ దేవుడి మీద భారం వేసి ఏమీ లాభం లేదు అనుకుంటాడనమాట. అనుకుని వాడేం చేస్తాడు, తన గొర్రెల్ని కాపలా కాయటానికని కుక్కల్ని కొనుక్కుంటాడు. ఆ కుక్కల్ని అమ్మిన వాడు ఈ గొర్రెల కాపరికి ఏం చెప్తాడు, నువ్వు రోజు కుక్కలకి ఒక 2 ఎలుకలు దానికి ఆహారంగా వెయ్యి, వాటికి సరిపోతుంది అని చెప్తాడనమాట. ఈ గొర్రెల కాపరి ఏం చేస్తాడు, సరే అని చెప్పి ఆ కుక్కలకి రోజు ఒక్కొక్క ఎలుక చొప్పున వాటికి ఆహారం పెడుతూ ఉంటాడనమాట. అయినా కూడా ఈ మంద నష్టపోవటం అనేది ఏమీ ఆగట్లేదనమాట. రోజు ఆ గొర్రెల మందులో 1-2 గొర్రెలు తప్పిపోతూనే ఉన్నాయన్నమాట. అయితేను ఈ గొర్రెల మందలోకి తోడేళ్ళు వచ్చి రోజు రాత్రిపూట 1-2 గొర్రెలు తీసుకెళ్ళిపోతున్నాయి. ఈ తోడేళ్ళు రావటం కుక్కలు చూసేవి, కానీ ఏమీ చేసేవి కాదు. తోడేళ్ళు గొర్రెల్ని ఈడ్చుకుపోతూ ఉంటే అలా చూస్తూ ఉండేవన్నమాట. తోడేళ్ళు ఏం చేసేవి, ఆ గొర్రెల్ని చంపి తినేసి మిగిలిన మాంసాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయేవి. ఆ మిగిలిన మాంసాన్ని కుక్కలు ఆవురావురమంటూ తినేసేవి అనమాట. ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది. ఈ మందలో గొర్రెలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఏం చేయాలో ఈ గొర్రెల కాపరికి అర్థం కావట్లేదు. ఇలాగే రోజు మందలో గొర్రెలు వెళ్ళిపోతూ ఉంటే వాడికి ఇంక గొర్రెలు ఏం మిగులుతాయి, చివరికి ఒక్క గొర్రె కూడా మిగలదు కదా. అందుకని వాడు ఏమనుకుంటాడు, అయ్యో ఇలాగా కుక్కల్ని కాపలా పెట్టినా సరే నా గొర్రెలు మందలోంచి రోజు 1-2 గొర్రెలు తరిగిపోతున్నాయి, ఈ కుక్కలు ఏమీ చెయ్యట్లేదు అని చెప్పి బాధపడుతూ అలాగా ఒక చోట బాధపడుతూ కూర్చుని ఉంటాడనమాట. కూర్చునేటప్పటికీ అటు నుంచి ఒక తాత అటు వస్తూ ఈ గొర్రెల కాపరిని చూస్తాడు. చూసి, ఎందుకురా వెరినాగన్నా అలా ఏడుస్తున్నావు, కంటతడి పెడుతున్నావు, ఏం కష్టం వచ్చింది నీకు అని అడుగుతాడనమాట ఆ తాత. అడిగేటప్పటికి ఈ గొర్రెల కాపరి అంటాడు, ఏడవకి ఏం చేయను, దేవుడి మీద భారం వేసి సంతకు వెళ్ళి రోజునేమో ఏకంగా 25 గొర్రెలు మాయమైపోయాయి. సరే అని చెప్పి నేను మందను కనిపెట్టుకుని ఉంటాయి కదా అని 2 కాపలా కుక్కలను కొన్నాను. అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టు అయ్యింది పరిస్థితి. రోజు తోడేళ్ళు వచ్చి 1-2 గొర్రెల్ని కాజేసుకుని పోతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సరే కుక్కలు మొరగను కూడా మొరగట్లేదు అని చెప్పి ఈ గొర్రెల కాపరి ఆ తాతతో చెప్పి బాధపడతాడనమాట. అప్పుడు ఆ తాత అంటాడు, అయితే ఒరే నువ్వు కుక్కలకి ఆహారం ఏం పెడుతున్నావురా అని అడుగుతాడు.
అడిగితే ఈ గొర్రెల కాపరి అంటాడు, ఏముంది ఆ గొర్రెలు అంటే కుక్కల్ని అమ్మినవాడు నాకు చెప్పినట్టే పెడుతున్నాను, వాటికి రోజు ఒక్కొక్క ఎలుక చొప్పున ఆహారంగా ఇస్తున్నాను, ఆ వెధవ కుక్కలకి ఎంత వేసినా ఒకటేను, అస్సలు కాపలా కాయట్లేదు అంటాడనమాట. అనేటప్పటికీ ఈ తాత అంటాడు, అందుకే నీకు ఈ గతి పట్టిందిరా, అడపా తడపా గొర్రెలకి కాస్త అదేంటి ఆ గొర్రెల్ని కోస్తూ ఉంటావు కదా నువ్వు అప్పుడప్పుడును, ఆ కోసినప్పుడు కుక్కలకి కూడా కాస్త మాంసం వేస్తూ ఉండు, అప్పుడు నీ పని సరిగ్గా చేస్తాయి ఆ కుక్కలు అని చెప్పి ఈ తాత అంటాడనమాట. నీ పని నువ్వు సరిగ్గా చేస్తే కుక్కలు వాటి పని అవి సరిగ్గా చేస్తాయి అని తాత చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఈ గొర్రెల కాపరి ఏం చేస్తాడు, సరే తాత చెప్పాడు కదా అని ఈ గొర్రెల్ని కోసినప్పుడల్లా ఈ కుక్కలకి కడుపు నిండా ఆ గొర్రె మాంసం పెడుతూ ఉంటాడనమాట. అలా మొదటి రోజు ఒక్క గొర్రె కూడా తప్పిపోదనమాట, ఆ మందలోంచి ఒక్క గొర్రె కూడా పోదు. అలాగే వాడు ఈ గొర్రెల కాపరి సంతోషంగాను వాటికి గొర్రె మాంసం పెడుతూ ఉంటాడనమాట. అయితే రెండో రోజు ఈ చీకటి పడే టైంకి 2 తోడేళ్ళు ఈ మంద వైపు వస్తాయన్నమాట. వచ్చేటప్పటికి ఇదేంటి ఒక కుక్క అంటుంది, పదండి వెళ్ళండి ఇక్కడి నుంచి, మా యజమాని మాకు కడుపు నిండా తిండి పెడుతున్నాడు, మీరు తినగా మిగిలిన ఆ ఎంగిలికూడు మాకేం అక్కర్లేదు అని ఒక కుక్క గట్టిగా మురుగుతుందనమాట. మురిగేటప్పటికి ఈ రెండో కుక్క అంటుంది, వెళ్ళకండి రండి మీరు మీ కడుపు నింపుకొని మాకు కూడా ఇంత పెట్టండి అని రెండో కుక్క మురుగుతుందనమాట. మురిగేటప్పటికి ఈ తోడేళ్ళు ఏం చేస్తాయి, ఆ రెండో కుక్క మాటలు నమ్మి ఏం చేస్తాయి, ఇదేంటి ఎప్పుడు ఈ కుక్కలు మనకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు అని చెప్పి ధైర్యంగాను ఆ మందలోకి తోడేళ్ళు ప్రవేశిస్తాయి అన్నమాట. తోడేళ్ళు రాగానే ఈ కుక్కలు 2 ఏం చేస్తాయి, భయంకరంగా అరుస్తూ వాటిపైన పడి వాటిని చీల్చి వాటిని చంపేస్తాయి అన్నమాట. అప్పటి నుంచి ఇంకా ఈ కుక్కలు ఒక్క తోడేళ్ళని కూడా ఈ గొర్రెల మందులోకి రాకుండా కాపలా కాస్తూ ఉంటాయన్నమాట. ఈ గొర్రెల కాపరి కూడా ఈ కుక్కలకి సరిగ్గా కడుపు నిండా ఆహారం పెడుతూ ఉంటాడనమాట. అప్పుడప్పుడు గొర్రెల్ని కోసినప్పుడల్లా వాటికి కడుపు నిండా మాంసం పెట్టి రోజు కూడా వాటికి కడుపు నిండా తిండి పెడుతూ ఉంటాడనమాట. తాత చెప్పింది ఏంటి, నువ్వు చేసే పని నువ్వు సరిగ్గా చేస్తే అవి చేసే పని అవి సరిగ్గా చేస్తాయి అని కదా చెప్పాడు. అందుకే మన ప్రయత్నం మనం చెయ్యాలి, మన ప్రయత్నం మనం చేస్తే అప్పుడు దేవుడు మనకి ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. అదే అనమాట మనుష్య ప్రయత్నము అంటే. అది మనుష్యులుగా మన ప్రయత్నం, మనం ఏ పనిలో అయినా సరే విజయం సాధించాలి అంటే మన ప్రయత్నం మనం ఫస్ట్ చేయాలి, అప్పుడు భగవంతుడి కృప కూడా మనకి కలుగుతుందన్నమాట. సరేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.